హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో నేను కొత్తగా లాంచ్ చేసిన 2 కోర్సెస్, అడ్వాన్స్ కోర్సెస్ కోసం కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కోసం వచ్చాను. లాస్ట్ ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను కానీ బట్ అందులో కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయకపోవటం వల్ల చాలా మంది వాళ్ళకున్న క్వశ్చన్స్ని రైజ్ చేస్తూ వచ్చారు. సో దాట్ నేను ఆ వీడియోని ఆపేసి మళ్ళీ ఇంకొక వీడియో షూట్ చేయడం అయితే జరిగింది. సో ఈ వీడియోలోని మీకు ప్రతిదీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ కోర్సెస్ అన్నది ఉంటుందన్నమాట. సో ప్రతి కోర్స్ తాలూకా ఇన్ఫర్మేషన్ అనేది నేను డీటెయిల్గా చెప్పుకుంటూ వస్తాను. సో మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ కోర్సెస్ని మీరు ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి కోర్స్ తాలూకా ఫీజు డ్యూరేషన్ ముందు నేను చెప్తా. సో ఈచ్ కోర్సు మనకి 16,200 పడుతుంది. అంటే అడ్వాన్స్ డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ 16,200 అండ్ అదేవిధంగా అడ్వాన్స్ డిప్లొమా ఇన్ మేకప్ ఆర్టిస్ట్రీ 16,200. అయితే ఈ కోర్సెస్ని మీరు ఇండివిజువల్గా జాయిన్ అయితే, అంటే ఒక్కొక్క కోర్సు జాయిన్ అయితే కనుక మీకు 16,200 పడుతుంది. అదే మీరు 2 కోర్సెస్ మాకు కావాలి అని మీరు జాయిన్ అయితే కనుక మీకు ఫ్లాట్ 5,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. సో మీరు 27,400 రూపాయలు పే చేస్తే చాలు. మనకి నార్మల్గా 2 కోర్సెస్ కలిపి 32,400 అవుతుంది. బట్ ఫ్లాట్ 5,000 డిస్కౌంట్ని తీసేశాక మీకు 27,400కి మీకు పేమెంట్ అయితే చేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ ఇందులోని మీకు స్ప్లిట్ పేమెంట్ అన్నది డిస్కౌంట్ కావాలనుకునే వాళ్ళకి స్ప్లిట్ పేమెంట్ కుదరదు. ఎందుకు అంటే వీఆర్ ఆల్రెడీ గివింగ్ అడ్వాంటేజ్ టు ద స్టూడెంట్స్. సో మళ్ళీ అగైన్ స్ప్లిట్ పేమెంట్ ఇవ్వాలి అంటే కనుక ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్. సో స్ప్లిట్ పేమెంట్ కావాలి అంటే కనుక యూ హ్యావ్ టు పే ద ఫుల్ అమౌంట్. అండ్ ఫీజ్ వైవర్తో పాటుగా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే 2 కోర్సెస్ జాయిన్ అయిన వాళ్ళకి నెయిల్ ఎక్స్టెన్షన్ కోర్స్. సో ఈ నెయిల్ ఎక్స్టెన్షన్ కోర్స్లో మీకు అన్ని రకాల ఎక్స్టెన్షన్స్, జెల్ ఓవర్లేస్, చాలా రకాల నెయిల్ ఆర్ట్స్, బ్రైడల్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా మేము నేర్పిస్తాము ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మీకు ఈ కోర్సు విచ్ ఈస్ వర్త్ ఆఫ్ 10,000 రూపీస్ మీకు ఫ్రీగా వస్తుంది. అంటే ఆల్మోస్ట్ లైక్ 15,000 రూపీస్ మీకు బెనిఫిట్ అన్నది ఉంటుందన్నమాట. సో మీరు 32,400 రూపాయల కోర్స్ మీరు జాయిన్ అయితే అందులో మీకు వచ్చే అడ్వాంటేజ్ ఎంత అండి? ఆల్మోస్ట్ లైక్ 5,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం 10,000 రూపీస్ మీకు ఇంకొక కోర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. ఆల్మోస్ట్ మీకు 15,000 రూపీస్, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫీజ్ మీకు డిడక్ట్ అవుతున్నట్లు అనమాట. సో ఈ అడ్వాంటేజ్ ని ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకుంటారు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ కోర్సు కరికులం నేను చెప్పాను బాగానే ఉంది, అసలు ఎలా టీచ్ చేస్తారు మీరు, మాకు అర్థం అవుతుందా లేదా అన్నది మీ క్వశ్చన్ రావచ్చు అందరికి. సో నేను ఇప్పుడు దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కోర్స్ అన్నది చెప్పాను కదా, బేసిక్ నుంచి అసలు ఏం తెలియని వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా బేసిక్ నుంచి క్రమక్రమంగా మెట్లెక్కిస్తా అలాగా అడ్వాన్స్ లెవెల్ టాపిక్స్ వరకు తీసుకొని వెళ్తాం. సో మీకు ఆల్రెడీ బేసిక్స్ వచ్చన్నా రాదన్నా ఖచ్చితంగా బేసిక్స్ వినాల్సిందే. వింటేనే యూ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ క్లియర్లీ. సో ఈ క్లాసెస్ వచ్చేసరికి జూమ్ కాల్లో ఉంటాయి. సో క్లాస్ స్టార్ట్ అయ్యే ముందర నేను మీకు లింక్ అనేది షేర్ చేస్తాను. ఆ లింక్ ని మీరు క్లిక్ చేసి ఆ టైంకి అటెండ్ అయినట్లయితే క్లాస్ అనేది మీరు లైవ్ లో వినగలుగుతారనమాట. సో ఈ లైవ్ క్లాసెస్ లోని మీకు పిక్చర్ రిప్రజెంటేషన్ తో, నోట్స్ రిప్రజెంటేషన్ తో చాలా క్లియర్ గా ప్రతిదీ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 భాషల్లోని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు రేపొద్దున ఎవరికైనా టీచ్ చేయాలనుకున్నా మీరు టీచ్ చేయగలుగుతారు. సో ఎవరైతే ఈ క్లాసెస్ ని లైవ్ లో వినలేకపోతారో, అంటే ఇప్పుడు నేను క్లాస్ లింక్ షేర్ చేసిన టైంకి మీరు ఏదైనా వర్క్ లో ఉండొచ్చు, మీ ఇంట్లో పిల్లలు గోల్ పెట్టొచ్చు, లేదా మీకు ఏమైనా వేరే వర్క్స్ ఉండొచ్చు. సో ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఈ ప్రతి క్లాస్ తాలూకా రికార్డింగ్ అన్నది మీకు షేర్ చేయబడుతుంది. అండ్ ఈ షేర్ చేసిన రికార్డింగ్ తాలూకా వ్యాలిడిటీ నాట్ లైక్ ఒక నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు కాదు, సంవత్సరాల కొలది మీరు చూసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ. ఆ లింక్స్ మీ దగ్గర ఉంటే చాలు, లైఫ్ టైం మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్
ఈ బ్యాచ్లో పర్టికులర్గా ప్రత్యేకత ఏంటి అంటే ఇప్పుడు దాకా నేను చెప్పినవన్నీ ముందు బ్యాచెస్లో కూడా ఉన్నాయి. నెయిల్ ఎక్స్టెన్షన్ కోర్స్ ఫ్రీ అయితే లేదు, బట్ రిమైనింగ్ ఆల్ ఆర్ అవైలబుల్ ఫర్ ప్రీవియస్ బ్యాచెస్ ఆల్సో. బట్ ఈ బ్యాచ్లో ఉన్న వాళ్ళకి యాప్ యాక్సెస్ ఈజ్ వెరీ స్పెషల్ అన్నమాట. సో ప్రతి బ్యాచ్లోని మేము ఫేస్ చేసే ఒకే ఒక ప్రాబ్లం ఏంటి అంటే, వీడియోస్ పోయాయి మేడం, పీడిఎఫ్స్ పోయాయి మేడం, ప్లీజ్ మాకు మళ్ళీ షేర్ చేయండి. సో వీఆర్ ఆల్వేస్ కన్సర్న్డ్ అబౌట్ అవర్ స్టూడెంట్స్. మా స్టూడెంట్స్ అంటే మాకు ఖచ్చితంగా చాలా ఇష్టం అండ్ అభిమానం. సో వాళ్ళు అడిగిన వెంటనే మేము షేర్ చేస్తాం. కొంచెం అన్ని జాగ్రత్తగా వెతికి ఆ బ్యాచ్లో ఏవైతే మేము ఇచ్చామో వీడియోస్ అన్నీ వెతికి పంపిస్తాం. బట్ సమ్ టైమ్స్ ఇట్ మే బి లేట్, 3 days లేట్ అవ్వచ్చు, 4 days లేట్ అవ్వచ్చు. ఈ లోపు స్టూడెంట్కి అవసరం ఉండొచ్చు, వాళ్ళు కూడా బ్యాడ్గా ఫీల్ అవుతారు. అండ్ ఈ బ్యాచెస్ పెరుగుతూ వచ్చే కొద్దీ, స్టూడెంట్స్ పెరుగుతూ వచ్చే కొద్దీ ఈ ప్రాబ్లం కూడా పెరిగింది మాకు. ఇలా అడిగే వాళ్ళ సంఖ్య కూడా మాకు పెరిగింది. సో మేము అగైన్ దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించాలి. ఇంకా అలా ఇదే వర్క్ని మనం ఎంతవరకు కంటిన్యూ చేస్తాము అని చెప్పేసని మేము యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ యాప్లోని ఏంటి అంటే మీకు ప్రతి వీడియో, ప్రతి పీడిఎఫ్ ఆ పలానా కోర్స్లోని ఉంటాయి. సో మీరు మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయినట్లయితే మీకు యాప్ తాలూకా యాక్సెస్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళకి ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఉంటాయి. చక్కగా మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసుకోవచ్చు, ఏ మొబైల్ డివైస్లోంచి అయినా చూసుకోవచ్చు. మీ మొబైల్ నెంబర్ ఒక్కటి మీతో ఉంటే చాలు. సో ఇఫ్ సమ్ టైమ్స్ ఎక్కువ మందికి జరిగే ప్రాబ్లం ఏంటి అంటే, మొబైల్ ఫార్మేట్ అయింది, ఇన్స్టలేషన్ ప్రాబ్లం ఉన్నది, వాట్సాప్లో మెసేజెస్ అన్ని డిలీట్ అయిపోయాయి. సో ఇలా అయిపోయిన ప్రతిసారి కూడా దే ఆర్ ఆస్కింగ్ అస్ ఫర్ లింక్స్. సో ఇప్పుడు ఈ యాప్ వల్ల ఏంటి అంటే, మీరు లింక్లు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఎన్ని 100 సార్లు అయినా వీడియోస్ని చూసుకోవచ్చు. మీ మొబైల్ పోయినా ప్రాబ్లం లేదు. మీరు మళ్ళీ సిమ్ కార్డ్ తెచ్చుకుంటే మీ నెంబర్తోని మీకు యాక్సెస్ అనేది వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ దిస్ బ్యాచ్. సో ఈ అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు ఇఫ్ ఇన్ ద కేస్ రేపు పొద్దున ఎవరికైనా ట్రైనింగ్స్ ఇచ్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ నోట్సెస్ అండ్ వీడియోస్ మీకు యూజ్ అవుతాయి. మీరు ఇఫ్ ఇన్ ద కేస్ బిగినర్ని, నాకేం తెలియదు పెద్దగా అనుకుంటే, మీకు అక్కడ కూడా ఈ కోర్స్ చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే బిగినర్ ఫ్రెండ్లీగా మేము డిజైన్ చేసాము. సో ప్రతి అడ్వాంటేజ్ అనేది ఉందన్నమాట. అండ్ ఆల్రెడీ మాకు లైక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, పీపుల్ ఫ్రమ్ అబ్రాడ్ అండ్ వేరే వేరే ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు, ఈ ఫీల్డ్కి మినిమం టచ్ లేని స్టూడెంట్స్ కూడా చాలా మంది జాయిన్ అయ్యారు. హ్యాపీలీ దే స్టార్టెడ్ దేర్ వర్క్. సో మీరు మేకప్ నేర్చుకోవాలి అనుకున్నా హ్యాపీలీ యూ కెన్ లెర్న్. కాస్మెటాలజీ కోర్స్ నేర్చుకోవాలన్నా హ్యాపీలీ యూ కెన్ లెర్న్. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ బోత్ కోర్సెస్ యూ కెన్ లెర్న్. అయితే మరి దగ్గర ఉంటేనే కదా మేము ఏదైనా చూసి నేర్చుకోగలుగుతాం, మేము చేసేది తప్ప కరెక్టా అన్నది మీరు చెప్పగలుగుతారు అనుకుంటే, బేసికల్లీ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ సినారియో. ఏంటి అంటే, ఇప్పుడు నా దగ్గర ఆఫ్లైన్లో కోర్సెస్ నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఇప్పటిదాకా నేను ఛార్జ్ చేసిన ఫీజు లైక్ ఫ్రమ్ మెనీ ఇయర్స్, లాస్ట్ ఒక 2-3 years నుంచి అనుకోండి. ఆఫ్లైన్లో అడ్వాన్స్ డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ నేర్చుకోవాలి అంటే నేను చాలా తక్కువ ఛార్జ్ చేస్తాను కంపారిటివ్లీ మిగతా ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటితో కంపేర్ చేస్తే. ఎందుకంటే నాది చాలా చిన్న ఇన్స్టిట్యూట్. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ ఫ్రాంక్లీ. సో నాది చాలా చిన్న ఇన్స్టిట్యూట్. సో నేను తక్కువే మిగతా వాళ్ళకన్నా ఛార్జ్ చేస్తాను. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ నేను కొంచెం తక్కువ మెయింటెనెన్స్ నాది. బట్ నాలెడ్జ్ వైజ్ ఐ విల్ గివ్ యూ బియాండ్ ద ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్స్. సో మీకు ఏంటి అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ కనుక నేను తక్కువ ఛార్జ్ చేస్తాను. ఎంత ఛార్జ్ చేస్తానో ఎక్స్పెక్ట్ చేయండి. ఐ ఛార్జ్ 95,000 ఫర్ అడ్వాన్స్ డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ. సో మీరు బయటకి వెళ్ళి ఇదే కోర్సు పెద్ద ఇన్స్టిట్యూట్స్లో కనుక అడిగితే కనుక అట్లీస్ట్ దే ఛార్జ్ 2 lakhs ప్లస్. సో నేను 1 lakh కూడా ఛార్జ్ చేయట్లా. లైక్ 95,000 ఓకే, అరౌండ్ 1 lakh అనుకోండి. సో 1 lakh ఛార్జ్ చేస్తున్నాను నేను. 1 lakh కోర్స్ మీకు 16,200కి వచ్చింది. ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? సో ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే, మేడం మీ పక్కన ఉన్నా లేకపోయినా మీకు ఏదైతే వర్క్ అప్పగించారో, ఏదైతే అసైన్మెంట్ ఇచ్చారో యూ హ్యావ్ టు డూ. అగైన్ మీరు చేసిన వర్క్ నాకు వీడియోస్ రూపంగా అండ్ మీరు ఫొటోస్ రూపంగా నాకు పంపిస్తే I will correct every video and every photo
ప్రతి దాంట్లోని మిస్టేక్స్ ఏమున్నాయి, మీరు ఏం తప్పు చేసో నేను క్లియర్గా చెప్తాను. సో ఇదంతా ఎవ్రీథింగ్ ఈజ్ కామన్. మీరు బయట ఆఫ్లైన్లో నేర్చుకున్నప్పుడు కూడా ఒకసారి డెమో ఇస్తారు, మీరు తర్వాత ప్రాక్టికల్ చేస్తారు. ఇక్కడ కూడా మేము డెమో ఇస్తాము, మీరు ప్రాక్టికల్ చేస్తారు. బట్ ఇన్ యాబ్సెన్స్ అన్నమాట. అంటే మీ దగ్గర నేనుండను, నా దగ్గర మీరుండరు. ఇది ఒక్కటే మైనస్ అవుతుంది తప్ప రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్లైన్ క్లాసెస్. అండ్ ఇక్కడున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ చెప్తా చూడండి. మీరు ఇప్పుడు ఒక కోర్స్ చూడండి, ఒక 6 months టెన్యూర్ అనుకోండి, ఒక 10 సెలవులైనా పెడతారా మీరు? 10 సెలవుల్లోని 10 క్లాసులు ఎగిరిపోయాయి అనుకోండి, 10 క్లాసులు మీకు ఎవరు రిపీట్ చేయరు, రిపీట్ అవ్వవు. అండ్ రిపీట్ చేసిన ఇప్పుడు మీ ట్రైనర్ ఎవరైనా బాగా మంచి వాళ్ళు అయితే కనుక దే విల్ రిపీట్. బట్ రోజంతా చెప్పిన క్లాస్ మీకు రోజంతా మళ్ళీ చెప్తూ ఉంటారా? లేదు. నెక్స్ట్ బ్యాచ్లో అటెండ్ అవ్వమంటారు. సో అలాంటప్పుడు మీరు టైం లాస్ అవుతారు కదా. సో ఇక్కడ ఏంటి అంటే అడ్వాంటేజ్, మీరు మిస్ అయిన క్లాసు మీకు రికార్డెడ్ వర్షన్ దొరుకుతుంది. అండ్ సెకండ్ అడ్వాంటేజ్, మీకు రికార్డెడ్ క్లాసెస్ దొరకడం వల్ల ఇప్పుడు కొన్ని క్లాసెస్లోని మనం అటెన్షన్ పే చేయలేం. కొన్నిసార్లు బాగా విన్నప్పటికీ కొన్ని డేస్కి మనం మర్చిపోతాం, డ్యూ టు ఆర్ ఏజ్ ఫ్యాక్టర్, లేకపోతే మన మెంటల్ క్యాపబిలిటీ తక్కువ ఉండటం వల్ల మొత్తానికి ఏదో ఒక రీజన్ తోని కొన్ని డేస్కి మళ్ళీ మనం మర్చిపోతాం. సో ఇలా మర్చిపోయినప్పుడు కూడా యూ కెన్ ఓపెన్ దోస్ రికార్డింగ్స్ అండ్ యూ కెన్ గో త్రూ ద క్లాసెస్. సో మీరు ఆ క్లాసెస్ గుండా వెళ్ళి మళ్ళీ మీరు టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా గెయిన్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ విత్ ఆన్లైన్ కోర్స్. సో మీరు దిస్ ఈజ్ నాట్ లైక్ ఎనీ కంపల్షన్ అండి, ఆన్లైనే బెస్ట్ అని నేనైతే ఎప్పుడూ చెప్పను. ఆఫ్లైన్ ఈజ్ డెఫినెట్లీ బెస్ట్. బట్ ఆఫ్లైన్ మీకు చేసే అవకాశం లేదు అనుకున్నప్పుడు, లేదా మీరు అంత నేను ఎఫర్ట్ చేయలేను అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆన్లైన్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. నేను చాలా కోర్సెస్ ఆన్లైన్లో చేశాను. సమ్ టైమ్స్ రీజన్ కూడా చెప్తా చూడండి. ఆఫ్లైన్లో నేను చాలా ఎక్కువ డబ్బులు కట్టి నేర్చుకున్న కోర్సెస్లోని కొన్ని టాపిక్స్ నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఐ కాంట్ ఆస్క్ దెమ్ అగైన్, నేను అడగలేను వాళ్ళని. అండ్ కొన్ని మనం అడిగినా కూడా వాళ్ళు చెప్పే సిచ్యువేషన్ ఉండదు, నెక్స్ట్ బ్యాచ్కి రమ్మంటారు. ఇప్పుడు నేను చెన్నై వెళ్ళి ఒక కోర్స్ చేసి వచ్చాను, నాకు కొన్ని టాపిక్స్ అర్థం కాలేదు. ఇఫ్ ఐ ఆస్క్ దెమ్, ఇఫ్ వాళ్ళు మంచి వాళ్ళు అయితే నెక్స్ట్ బ్యాచ్కి రమ్మంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు గో ఫర్ ద నెక్స్ట్ బ్యాచ్. సో వెళ్ళలేను. సో అలాంటప్పుడు నేను ఆ టాపిక్స్ని కవర్ చేసుకోవడం కోసం ఐ యూజ్ టు టేక్ ఆన్లైన్ కోర్సెస్. సో వాటిలో నేను క్లియర్గా అర్థం చేసుకొని నేర్చుకునేవి చాలా కోర్సెస్ ఉన్నాయి. సో ప్రతిదీ కూడా ఆఫ్లైన్ వెళ్ళి నేర్చుకోవాలి అన్న ఇదేమీ ఉండదు. సో మీరు ఇఫ్ ఇన్ ద కేస్ నేర్చుకోవాలి అని మీరు అనుకుంటే డెఫినెట్లీ వితౌట్ ఎనీ హెసిటేషన్ యూ క్యాన్ జాయిన్ ఇన్ దీస్ కోర్సెస్. డెఫినెట్లీ మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. యూ కెన్ బికెమ్ ఏ ట్రైనర్, యూ కెన్ బికెమ్ ఏ ఆస్థిషియన్, బ్యూటీషియన్, మేకప్ ఆర్టిస్ట్, ఏదైనా మీరు కావాలనుకున్నది మీరు చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే ద ఇన్పుట్ నేను ఏదైతే ఇస్తానో అది 50% మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకొక 50% యాడ్ అయ్యి 100% అవుట్పుట్ వస్తుంది. సో దట్ ఈస్ మ్యాండేటరీ. సో ఇది ఎందుకు నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను అంటే చాలా మందికి మైండ్లో ఉండొచ్చు, సో ఇది మనకి అవుతుందా, ఆన్లైన్లో చూస్తే నాకు వస్తుందా. చాలా మంది పర్సనల్గా నాకు మెసేజెస్ కూడా పెడతారు, ఆన్లైన్లో వస్తుందంటే వస్తుంది, మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఇఫ్ క్లాసెస్ వినేసి మీరు వెళ్ళిపోతాను అంటే కనుక ఇట్ డజంట్ వర్క్స్. సో ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేస్తాను అనుకుంటే కనుక డెఫినెట్లీ యూ కెన్ జాయిన్. అండ్ మీకు ప్రైస్ వేరియేషన్ కూడా చెప్పాను కదా. సో మిగిలిన అమౌంట్తో మీరు ఓన్గా మీరు ప్రోడక్ట్స్ పర్చేస్ చేసుకొని చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, సర్వీసెస్ చేయొచ్చు, మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. సో కోర్స్ జాయిన్ అయిన టైం నుంచి ఎండ్ అయ్యే టైం లోపు మీరు కోర్స్ మీద ఇన్వెస్ట్ చేసిన అమౌంట్, పెట్టుబడి పెట్టిన డబ్బులు, నాట్ లైక్ ఖర్చు పెట్టిన డబ్బులు, ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీకు చక్కగా రిటర్న్ అయితే వచ్చేస్తుంది మీరు మంచిగా ప్రాక్టీస్ చేయగలిగినట్లయితే. అండ్ అదే విధంగా మీరు లైక్ కోర్స్ లైఫ్ టైం యాక్సెస్ ఉంటుందని చెప్పాను, నోట్స్ ప్రొవైడ్ చేస్తాము, అంటే PDF స్లైడ్స్ ప్రొవైడ్ చేస్తాము. ప్రతిదీ కూడా మీరు వాటిని బేస్ చేసుకొని రేపు పొద్దున మీరు మీ సొంతంగా నోట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఆ నోట్స్ని కాపీ చేసుకొని మీరు మీ స్టూడెంట్స్కి ఇచ్చుకోవచ్చు, లేదంటే మీరు మీ రిఫరెన్స్ కోసం ఉంచుకోవచ్చు. ఎనీథింగ్ యూ కెన్ డూ. ఓకే, నెక్స్ట్ సర్టిఫికేషన్ పార్ట్. మీరు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారా? ఎస్, వీ ప్రొవైడ్ సర్టిఫికేట్. సర్టిఫికేట్ వచ్చేసరికి మేము మా ఇన్స్టిట్యూట్ తరపు నుంచి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ మీకు ఆ సర్టిఫికేట్ ఏమీ ఫ్రీగా ఊరకనే వచ్చేది. సో మీరు క్లాసెస్ ప్రతిదీ విని ఇచ్చిన అసైన్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసి అండ్ అదే విధంగా మేము పెట్టిన ఎగ్జామ్లోని మీరు క్వాలిఫై అవ్వాలి. సో ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం అంటే అగైన్ మీరు అది ఏదో పెద్ద భయంకరంగా ఉంటుంది అని ఏమీ అనుకోకండి.
ఎగ్జామ్ చాలా ఈజీగా ఉంటుంది, కాకపోతే క్లాసెస్ ప్రతిదీ వింటే కనుక మీకు ఈజీగా అటెండ్ చేయగలుగుతారనమాట. సో దానికి కావాల్సిన ట్రైనింగ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. సో మీరైతే టెన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ప్రాక్టికల్ పార్ట్, థియరిటికల్ పార్ట్, వైవా రిలేటెడ్ పార్ట్ 3 కంప్లీట్ చేసినాకే మీకు సర్టిఫికేట్ వస్తుంది, విచ్ ఈస్ వెరీ వెరీ వాల్యుబుల్. సో మీరు ఇది నేషనల్ సర్టిఫికేటా ఇంటర్నేషనల్ సర్టిఫికేటా అట్లా ఏమీ పెట్టుకోవద్దు. లైక్ సర్టిఫికేట్ ఈస్ ఫ్రమ్ మై ఇన్స్టిట్యూట్ సైడ్. సో మీకు ఒక మార్క్ లిస్ట్, ఒక సర్టిఫికేట్ 2 కూడా వస్తాయి. సర్టిఫికేట్ మీద మార్క్స్ అయితే మెన్షన్ చేయబడవులేండి. సో నో నీడ్ టు వర్రీ. సో మార్క్స్ లిస్ట్ కూడా సెపరేట్ గా వస్తుంది కాబట్టి యూ కెన్ కీప్ యువర్ మార్క్ లిస్ట్ ఇన్సైడ్ ఇఫ్ మీకు కొంచెం తక్కువ మార్క్స్ వచ్చాయని అనిపిస్తే, అండ్ మీ సర్టిఫికేట్ ని మీరు ఫ్రేమ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ మీకు ఈ ప్రోడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి ప్రతిదీ కూడా మేము డీటెయిల్స్ అనేవి క్లియర్ గా చెప్తాము. ప్రతి ప్రోడక్ట్ కోసం కూడా ఇఫ్ ఇన్ ద కేస్ మేకప్ ప్రొడక్ట్స్ అనుకోండి ఒకలా పర్చేస్ చేయాల్సి ఉంటుంది, స్కిన్ అండ్ హెయిర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అనుకోండి ఒకలా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో ఏ ప్రోడక్ట్ ని ఎట్లా పర్చేస్ చేయాలి కంప్లీట్ గా మేము ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాము. సో మీకేమన్నా ఈ కోర్సెస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక ఆల్రెడీ నేను మీద డిస్ప్లే చేస్తున్నాను కదా నెంబర్. సో ఆ నెంబర్ కి వాట్సాప్ మాత్రమే చేయండి. ప్లీజ్ డోంట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ కాల్స్. నేను కాల్స్ లిఫ్ట్ చెయ్యను. సో మీరు వాట్సాప్ చేయండి. ఐ విల్ అటెండ్ ఆల్ యువర్ కాల్స్, ఆల్ యువర్ మెసేజెస్. నేను ప్రతి మెసేజ్ కి కూడా రిప్లై ఇస్తాను, మీ ప్రతి డౌట్ ని నేను క్లారిఫై చేస్తాను. బట్ మీరు కాల్స్ చేస్తే ఏంటి అంటే కొన్ని కాల్స్ నేను లిఫ్ట్ చేయొచ్చు, కొన్ని కాల్స్ నేను లిఫ్ట్ చేయకుండా ఇగ్నోర్ చేసేయొచ్చు ఇఫ్ ఇన్ ద కేస్ నేను క్లాసెస్ లో ఉంటే. సో ఈ అన్ని రీజన్స్ వల్ల ప్లీజ్ మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. అండ్ ఈ కోర్స్ వచ్చేసరికి మనకి August 20 నుండి స్టార్ట్ అవుతాయి అండ్ August 15 తోని రిజిస్ట్రేషన్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. కాబట్టి బిఫోర్ August 15 ప్లీజ్ ట్రై టు రిజిస్టర్ యువర్ నేమ్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్. అండ్ అదే విధంగా మీరు ఇఫ్ ఇన్ ద కేస్ రిజిస్ట్రేషన్ కోసం మీరు ప్రొడ్యూస్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీ ఆధార్ కార్డ్ ఫోటో, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ మీరు పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్, ఈ 3 మీరు షేర్ చేయాల్సి ఉంటుంది. ఇవి షేర్ చేస్తే మేము మిమ్మల్ని రిజిస్టర్ చేసుకొని మిమ్మల్ని వేరే గ్రూప్ కి యాడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ప్లీజ్ హరీ అప్. అండ్ అదే విధంగా ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు. అండ్ ఈ వీడియో ఎవరెవరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నారో ప్లీజ్ ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ అట్లీస్ట్ మీరు యూటిలైజ్ చేసుకోలేకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ యూటిలైజ్ చేసుకుంటారు. అండ్ ఈ వీడియోకి లాస్ట్ నేను ఆల్రెడీ ఒక గివ్ అవే అనౌన్స్ చేశాను. సో అగైన్ ఐ విల్ మేక్ అనదర్ వీడియో ఫర్ దాట్. So please go through that. So bye bye. That's all for today's video. I hope everything is clear to you. If in the case still మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక comment section లో comment చేసి చెప్పండి. I will answer all your questions.